స్థితి. సో ఏమంటారు సార్? సార్ రాజు గారు, ముందుగా మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకి తోటి ప్యానలిస్టులకి నమస్కారం అండి. రాజు గారు, ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ గాదే సాయి కృష్ణ అనే ఇష్యూ ఏదైతే ఇవాళ రోజు ఇంత పెద్దగా ఆ, అయ్యిందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సో ముఖ్యంగా దీని పూర్వాపరాలు చూసుకుంటే ఒకటి ఏంటంటే ఆ కుర్రవాడు ఏమి ఆ చిన్న అమాయకపు పిల్లోడు, సో కొత్తగా ఏదో ఒక ఇప్పుడే చదువుకున్న ఒక కాలేజ్ స్టూడెంట్ కాదు. ఆల్రెడీ అతని మీద రౌడీ షీటర్ ఉంది, ఒక ఇంటర్ స్టేట్ రౌడీ షీటర్ హిస్టరీ షీట్ ఓపెన్ చేసి ఉంది, ప్లస్ 20కి పైగా కేసెస్ ఉన్నాయి అతని మీద అని చెప్పి అలిగేషన్స్ ఉన్నాయి. ప్లస్ 2 NBW నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా అతని మీద అమల్లో ఉన్నాయి. సో దాని ఆధారితంగానే పోలీసు వారు అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఈ సో కాల్డ్ ఎలిగేషన్స్ ఏదైతే ఇంకా నెక్స్ట్ అతని కస్టోడియల్ డెత్ అయ్యింది, అతనిది ఆ బాడీని కూడా డిస్పోజ్ చేశారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు అలిగేషన్స్ పెట్టారు. ఇవాళ రోజు మన కూటమి ప్రభుత్వం ఇమీడియట్ గా దీని మీద స్పందించి ఈ విషయం బయటకు తెలియగానే నిజంగానే వాళ్ళ బాధిత కుటుంబం బయటకు వచ్చి ఈ విషయం చెప్పగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యాం మనం. అండ్ ఇమీడియట్ గా ఆ సోకాల్ సిఐ నాగరాజ్ గారిని విఆర్ కి పంపించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు సస్పెన్షన్ లో పెడతాం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ గా నిన్న అతని మీద మర్డర్ కేస్ అంటే 103 ఆఫ్ సబ్ క్లాస్ 1 ఆఫ్ BNS, దాంతో పాటు రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, ఇవన్నీ కూడా సెక్షన్స్ పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలాగో బాధిత కుటుంబము ఆల్రెడీ వాళ్ళు హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ ఏపీ హైకోర్టులో వేశారు కాబట్టి గౌరవనీయ మన ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం ఈ నెల 29th లోపల అతన్ని సాయి కృష్ణని మీరు హాజరుపరచాలని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది పోలీస్ డిపార్ట్మెంట్ కి. సో దాని విషయం మీద కూడా ఈ విధంగా ఏంటంటే ఏపీ హైకోర్టు మానిటరింగ్ స్టార్ట్ చేసింది. ఏపీ హైకోర్టు యొక్క పర్యవేక్షణలో ఈ కేసు ముందుకు వెళ్తుందని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆ బాధిత కుటుంబాన్ని పిలిచి పరామర్శించి వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. దానికంటే ముందు కూడా మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్లస్ ఏపీ డిప్యూటీ సీఎం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇమీడియట్ గా హై లెవెల్ కమిటీ మీటింగ్ పెట్టి మన రాష్ట్ర డీజీపీ గారిని పిలిచి దాని మీద మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా సీరియస్ గా ఈ విషయం మీద చర్చించడం కూడా జరిగింది. దాని తర్వాత జరిగిన ఈ పర్యవసనాలు ఇవన్నీ. సో ఇమీడియట్ గా మన కూటమి ప్రభుత్వం సార్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇచ్చాము, రియాక్ట్ అయ్యాము. అండ్ ఇమీడియట్ గా ఆ సో కాల్డ్